హాయ్, అందరికీ నమస్కారం. మీ కోటేశ్వర రెడ్డి. ఇవాళ మీకు డెబిట్ కార్డ్ పైన ఇన్సూరెన్స్ గురించి తెలియజేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. డెబిట్ కార్డ్ అందరికీ ఉండి ఉంటాయి, కాకపోతే వాటిపైన ఇన్సూరెన్స్ ఉన్నది అనే విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే 18+ ఉన్న వాళ్ళందరికీ 99% అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్స్ ఉన్నప్పుడు అందరికీ కూడా నాకు తెలిసినంత వరకు ఏటీఎం కార్డ్స్ ఉండి ఉంటాయి. అందువల్ల ఆ ఏటీఎం కార్డ్స్ అనేది మనం ఏటీఎం అంటే డెబిట్ కార్డ్ కూడా అని పిలుస్తాం. డెబిట్ కార్డ్ పైన మనకు ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క బ్యాంకు ప్రొవైడ్ చేస్తుంది. 90%. ఏవైనా కొన్ని బ్యాంక్స్ ఏమైనా ఉంటే తెలియదు, కానీ 99% అన్ని బ్యాంక్స్ కూడా ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాయి. అది మీరు తెలుసుకోవాలంటే బాగుంటుంది. ఇంకా ఎందుకంటే అది కూడా ఏ విధంగా అంటే ఇవాళ రేపు అందరూ జీపే, ఫోన్పే, ఇంకా ఇతర యూపీఐ యాప్స్ అన్నీ కూడా చాలా వరకు ఉండడం వల్ల డెబిట్ కార్డ్ యూసేజ్ చేయడం లేదు. ఇంకా ఎంతో యూజ్ చేస్తున్నట్టు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే టైం ఉంటుంది, 30 days 20 days టైం ఉంటుందని చెప్పేసి చాలా వరకు మీరు అందరూ కూడా, నేనైనా కానీ మీరైనా కానీ అందరూ ఆ విధంగా యూజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క డెబిట్ కార్డ్ పైన కూడా మీకు ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఆ బ్యాంకును బట్టి మీకు ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. వచ్చేసి కొన్ని 1 lakh నుంచి 10 lakhs అబవ్ కూడా, కొన్ని 5 lakhs 2 lakhs అని ఒక్కొక్క బ్యాంకు మీ అకౌంట్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ అకౌంట్కి సంబంధించి మీకు డెబిట్ కార్డ్ పైన ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. మీరు సపరేట్గా ఇన్సూరెన్స్ కంటూ ఎటువంటి మనీ అనేది పే చేయరు. ఎందుకంటే ఆల్రెడీ ఈ డెబిట్ కార్డు యూజ్ చేసినప్పుడు ఈ బెనిఫిట్స్ ఇస్తారు. ఎందుకంటే యాన్యువల్లీ కార్డు ఛార్జెస్ అనేది మీకు పే చేస్తుంటారు. కాబట్టి దీని నుంచి సపరేట్ అంటూ అమౌంట్ ఏం పే చేయరు అనమాట. అండ్ దీనివల్ల బెనిఫిట్స్ వచ్చేసి మనకి ఏదైనా మరణము లేదా వైకల్యం జరిగినప్పుడు ఇది అనేది ఈ కార్డు మీద ఉన్న ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది అనమాట. ఈ కార్డు వచ్చేసి మీకు ఏదైనా ఇన్సూరెన్స్ జరిగినప్పుడు కార్డు హోల్డర్కి వితిన్ 30 days, మరి కొన్ని బ్యాంక్స్ 90 days ఉండొచ్చు. 90% 30 days లోపు మనము దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇతర బెనిఫిట్స్ అనేది ఏ బెనిఫిట్స్ ఉన్నాయి ఏం కదా అనేది ప్రతి ఒక్కరు కూడా డెబిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నప్పుడు ఆ డెబిట్ కార్డ్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటనేది మీకు నియర్బై బ్యాంక్స్ ఉంటే బ్యాంకులను, లేదంటే ఆ సంబంధించిన ఏ కార్డు ఉంది, వీసా, మాస్టర్, రూపే అండ్ కార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఆ కార్డ్స్లో బెనిఫిట్స్ ఏమున్నాయి అనేది కూడా తెలుసుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. నా విన్నపం అనేది.